సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యుండే తెలుసుకో యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యుండే తెలుసుకో యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంఘమా యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంఘమా సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా పరలోకమే నీ సొంతమగును దేవునితో యుగ యుగములు ఉందువు పరలోకమే నీ సొంతమగును దేవునితో యుగ యుగములు ఉందువు సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా గ్రంథములో నీ పేరుంటే పరలోక రాజ్యము నీకిచ్చును జీవ గ్రంథములో నీ పేరుంటే పరలోక రాజ్యము నీకిచ్చును సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యుండే తెలుసుకో యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యుండే తెలుసుకో యోచించుకొని
సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన టెడ్డీ టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి కొన్ని నిమిషాలు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియుడైన తండ్రి, దయగల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి. నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడి ప్రభువా మీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. మీరే కనబడండి, మీరే వినబడండి. ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి ప్రభువా మీ వాక్యాన్ని పట్టుకొని నిలబడడానికి శక్తి చాలని వాడిని మీరు మీ బిడ్డగా చేసుకొని తండ్రి మీరు నిలబెట్టుకొని మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలుకొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ సిలువు చాటును మరుగుపరచండి, మీ నోటి బోరుగా వాడుకోనమని ప్రియ ప్రభువు మార్కుడైన యేసుక్రీస్తుపేట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సంగమా, చదువుబడిన వాక్యంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో మరి తిమోతితో చెప్తూ ఉన్నాడు. తిమోతి, నేను నా జీవితమంతా పరిగెత్తాను, నా జీవితమంతా ప్రయాసపడ్డాను, నా జీవితమంతా దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను, మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా పరుగుని కడముట్టిస్తున్నాను అని చెప్తూ తిమోతికి ఇంకా కొన్ని మాటలు ఈ 4వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కని మాటలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. ఎప్పుడెప్పుడు ప్రకటించాలి అంటే సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటూ మరి ప్రజలైతే దురద చెవులు గలవారై స్వకీయ దురాచరణలకు లోనవుతూ ఉన్నారు. వారికి ఇష్టమైన వాక్యాలు వినడానికి, వారికి ఇష్టమైన భావాలను కలిగి ఉండడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ నీవు మాత్రం సంఘాన్ని ఖండించాలి, గద్దించాలి, సంఘాన్ని సరిచేయాలి అని తిమోతికి చెప్తూ ఇంకా తన గురించి చెప్తూ ఉన్నాడు. 6వ వచనాన్ని, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించినది. ప్రియమైన వారలారా, దీని అర్థం ఏంటంటే అపోస్తలుడైన పౌలుకు తెలుసు ఈ రాత్రి గడిస్తే తెల్లవారి పౌలుని తీసుకొని వెళ్ళి శిరశ్ఛేదనం చేయడానికి రోమా గవర్నమెంట్ వారు రెడీగా ఉన్నారు. చనిపోబోతూ ఉన్న సమయంలో తన ప్రియమైన శిష్యుడు, తన ప్రియమైన నమ్మకమైన శిష్యుడికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. తిమోతి, నేను మంచి పోరాటాన్ని పోరాడానయ్యా, నాలాగా నీవు కూడా మంచి పోరాటాన్ని పోరాడు అని చెప్తూ ఒక గొప్ప నిరీక్షణను అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంత గొప్ప కాన్ఫిడెన్స్ అండి పౌలుకి. నా కొరకు నీతి కిరీటం ఉంది, నన్ను ఈ రోమా గవర్నమెంట్ చంపేయొచ్చు, కానీ నేను తిరిగి పరలోకానికి వెళ్తాను, పరలోకంలో దేవుడు నా కొరకు నీతి కిరీటాన్ని సిద్ధం చేశాడయా,
నేను నీతి కిరీటాన్ని పొందబోతా ఉన్నాను. ఆ విధంగా నీవు కూడా ఒక గురిని కలిగి, ఒక గురిని నిర్దేశించుకొని ఆ గురి యొద్దకే పరిగెత్తు. నీ పరుగు దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ పరుగు దేవునికి ఇష్టమైన పరుగుని పరిగెత్తు తిమోతి అని చెప్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియమైన బిడ్డలారా, మరి ఈ లోకంలో చాలా బిజీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని మనం హెచ్చిస్తూ జీవితంలో పరిగెడుతూ ఉన్నాం. అయితే మన పరుగు, మన ప్రయాస ఎటువైపు పోతుంది? మరి మన తదనంతరం మనం చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందే విధంగా మన పరుగు ఉంటుందా? లేకపోతే కేవలం మరి ఈ లోకంలో ఉన్న వ్యక్తుల్ని, ఈ లోకంలో ఉన్న మన ప్రియులను సంతోషపెట్టడానికి జీవితంలో పరిగెడుతున్నామా అనే విషయాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలోని ఇంకా కొందరు వ్యక్తుల్ని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళూనాడు. సద్బోధకుడా అని యేసుక్రీస్తు ప్రభువుని సంబోధించాడు. నిత్య జీవానికి వారసున్నవ్వాలి, నిత్య జీవానికి వారసున్నవ్వాలంటే నేనేం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి వైపు చూసి చెప్తూ ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నిటినీ నువ్వు పాటించు. దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వానిది దేది ఆశించొద్దు అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి వైపు తేరి చూచాడు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలను ఒకసారి స్కాన్ చేశాడు. ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిచ్చి నీవొచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అనగానే ఈ వ్యక్తి బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియులారా, మిగుల ఆస్తి కలవాడు గనుక తన ముఖమును చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇతను కోరిన కోరిక చాలా మంచిది. నిత్య జీవానికి వారసున్నవ్వాలి అంటే నేనేం చేయాలి అని మరి అడిగాడు. చాలా మంచి థాట్. ఈ రోజుల్లో మనం కూడా చాలామంది నిత్య జీవానికి వెళ్ళడానికే ఆకాంక్షిస్తూ ఉంటాం. మన మరణం తర్వాత దేవునితో శాశ్వతంగా జీవించాలి అని కోరుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన వారలారా, మన జీవితంలో కొదువుగా ఉంది ఏంటి? ఒకవేళ నీ ఉద్యోగమా, నీ ఆస్త, నీ అంతస్త, నీ గొప్పతనమా, సొసైటీలో నీకున్న పలుకుబడా, ఇవన్నీ దేవుని రాజ్యానికి మనల్ని చేర్చవు ప్రియులారా. దేవుడు నీకు ఒకటి కొదువుగా ఉంది. నీవు దానిని వదిలేయి. నీ ఉద్యోగాన్ని చూసి నీవు అతిశయిస్తున్నావేమో ప్రియమైన బిడ్డ. నాకేమి, నా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నేను ఎక్కడున్నప్పటికీ నాకు నెల జీతం వస్తుంది, నేను బ్రతకగలను, నాకు గొప్ప విశ్వాసం ఉంది, నేనేం చేసినా చెల్లుద్ది అనుకుంటే కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చెప్తున్నాడు, నీకు కలిగినది అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అంటూ ఉన్నాడు. మరి ఆ విధంగా మరి మనకు కలిగిన దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తే నిత్య జీవానికి వారసులమవుతాం ప్రియులారా. అలా కాని పక్షంలో మరి నిత్య జీవాన్ని పోగొట్టుకొని ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు లేకపోతే ఈ యవ్వనస్తుడు ఏ విధంగా తను నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడో ఆ విధంగా నిత్య జీవాన్ని పోగొట్టుకొని దేవునికి దూరమై బ్రతికే స్థితి నీకు నాకు వస్తుందేమో.
ఒకసారి ఆలోచించుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని చూద్దాం. మూడవ వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయంలో కనబడతాడు. ఇతను గవర్నమెంటు ఉద్యోగస్తుడు, సుంకపు గుర్తుదారుడు జక్కయ్య. ఇతను యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు. విన్న వెంటనే అతనిలో ఒక బలమైన కోరిక మనసులో కలిగింది. ఈ యేసు ఎవరో చూడాలి, యేసుక్రీస్తు ప్రభు ఎవరో చూడాలి అనే కోరిక కలిగింది. ప్రియమైన వారలారా, ఈ వ్యక్తి వెంటనే క్రీస్తు ప్రభువుని చూడాలి అనే కోరికతో దగ్గరకు వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు చుట్టూ జనసమూహం అనేక మంది చేరి ఉండడం వల్ల ఆయన్ని చూడలేకపోయాడు. ఈ వ్యక్తికి ఉన్న డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే ఇతను పొట్టివాడు. అంతేకాదు, మరి కొన్ని బైబిల్ వేదాంతాలలో చెప్పబడిన విధంగా ఇతను పొట్టివాడు మాత్రమే కాదు, చాలా లావైన వాడు. ఇతనికి కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ అతని మనసులో ఉన్న కోరిక చాలా బలమైంది, స్థిరమైంది. నేను యేసుని చూడాలి, ఏ విధంగానైనా యేసుని చూడాలి, ఏం చేయాలి అని ఆలోచించాడు. యేసు ఈ దారిలో పోతా ఉన్నాడు. ఆ దారిలో వస్తున్నాడని తెలుసుకొని ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. ప్రియులారా, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండవలసి ఉంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని చూడాలి అనే నీ కోరిక కలిగి ఉంటే క్రీస్తు నీ దగ్గరకు వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీతో సాంగత్యం చేస్తాడు, నీతో భోజనం చేస్తాడు, నీ మనస్సును మారుస్తాడు. ఆ భాగంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది, ఇతనును అబ్రహాము కుమారుడే అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ ఏమనంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా అమ్మ, క్రీస్తుని చూడాలి అనే కోరిక ఆ ఇంటికి రక్షణ తెచ్చింది. మొదటి వ్యక్తి జీవితమంతా పరిగెత్తి మరి ఆ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందాడు. రెండవ వ్యక్తి నిత్య జీవాన్ని కాంక్షించి పరుగెత్తి మరి ఆ నిత్య జీవాన్ని కోల్పోయాడు, ఆస్తిని వదులుకోలేక. మూడవ వ్యక్తి యేసు ఎవరో చూడాలి అనే కోరికతో పరుగెత్తి చెట్టెక్కి మరి ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరంటే, దేవుని సేవకుడైన ఎలీషా దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. గెహాజీ అనే ఈ వ్యక్తి మరి ఎలీషా దగ్గర నమ్మకంగా సేవ చేస్తున్నాడు, నమ్మకమైన భటుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వ్యక్తికి ఒకసారి ఒక సన్నివేశం జరిగింది. మరి నయమాను అనే ఒక వ్యక్తి ఎలీషా దగ్గరకు వచ్చాడు. తనకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేయమని ఎలీషాని బ్రతిమలాడుకుంటే, ఎలీషా నీవు వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయి అని చెప్పి అతన్ని పంపించాడు. అతను వెళ్ళి స్నానం చేసి శుద్ధుడై తిరిగి వచ్చిన తర్వాత ఎలీషాకి విలువైన బహుమతులను, విలువైన కానుకలను, వెండి బంగారాలను ఎలీషాకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎలీషా ప్రవక్త అయితే, నీది ఏది కూడా నాకొద్దు, నీ బంగారం కానీ, నీ వెండి కానీ, నీ దుస్తులు కానీ నీవే తీసుకొని వెళ్ళిపో అని ఆ నయమానును దగ్గర నుండి ఏ బహుమతిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ సందర్భంలో అక్కడ నిలబడి ఇంటున్నటువంటి గెహాజీ మనసు నొచ్చుకున్నాడు. అయ్యో, నా యజమానుడు పొరపాటు చేస్తున్నాడు, మరి వాటిలో కొన్నైనా తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి నయమాను మరి వెళుతూ ఉండగా వెనక పరిగెత్తుతూ వెళ్తున్నాడు. ఆయన ఇచ్చిన బహుమతులను తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. తిరిగి దైవ సేవకునికి ముందుకి వచ్చాడు, నిలబడ్డాడు. గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు అంటే, నీ సేవకుడినై నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం చెప్తున్నాడు. మరి ఈ గెహాజీ దైవ సేవకుడు చెప్తున్నాడు, గెహాజీ, వెండి బంగారాలను, ఆస్తులను, ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా?
ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పి అక్కడ గెహాజీతో అంటున్నాడు. ఆ మనుష్యుడు పోగొట్టుకున్న కుష్ఠరోగం ఇదిగో నీకు నీ సంతానానికి రాబోతుంది అని శపించాడు. వెంటనే గెహాజీ తెల్లని కుష్ఠము తన శరీరమంతా వ్యాపించి దైవ సేవకుని ముందు నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డ, ఈ లోకాన్ని స్నేహించి ఈ లోకంలోని ఆస్తుల కొరకు, ఈ లోకంలోని గొప్పతనాల కొరకు, ఈ లోకంలోని పదవుల కొరకు పరిగెడితే ఈ లోకం నీకు నాకు ఇచ్చే బహుమానం ఇదే. కనుక ఈ విషయాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఒకసారి యోనాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోనాని దేవుడు పిలిచాడు. యోనా, నినివే పట్టణస్థుల ఆ జీవితం బహుఘోరంగా ఉంది. వారు దేవునికి భయపడడం లేదు, నాకు విరోధంగా వారు జీవిస్తూ ఉన్నారు. నీవు నినివే పట్టణానికి వెళ్ళాయా, నినివే పట్టణంలో సువార్తను ప్రకటించయ్యా అంటే ఈ యోనా మరి నినివే పట్టణస్థులు చాలా క్రూరులు, భయంకరులు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నా మాట వినరు అని అనుకొని దేవుని సన్నిధిలో నుండి దూరంగా పారిపోవడానికి మరి ఆ ఓడ ఎక్కి తర్షీషుకు పోవడానికి ఓడ ఎక్కి పడుకున్నాడు. భయంకరమైన తుఫాను, భయంకరమైన శ్రమలు, భయంకరమైన వేదనలు ఎదుర్కొని చేప కడుపులో 3 దినాలు ఉండి ప్రయాణం చేసి మరి తిరిగి నినివే పట్టణానికి చేరాడు. నినివే పట్టణంలో ప్రయాణం చేసి వారికి ఈ దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని అందించాడు. మరి ఈ నినివే పట్టణస్థులు వారి మనసులను మార్చుకొని, వారి హృదయాలను దేవుని దగ్గర కుమ్మరించి, దేవునితో ఒప్పందం చేసుకొని మరి 1,20,000 మంది నినివే పట్టణస్థులు రక్షించబడ్డారు, దేవునికి విధేయులుగా అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా అమ్మ, దేవుడు ఏర్పరచుకున్న నిన్ను, దేవుడు నీకు ఒక పని అప్పచెప్తే దాని నుండి నీవు దూరంగా పోతూ ఉన్నావు అంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక దెబ్బ కొట్టి తిరిగి తన పనిలో నిలబెట్టుకుంటాడు అనే విషయాన్ని దైవ సేవకులైన మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. మనం దేవుని దగ్గర నుండి దూరంగా పారిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. దేవుడు చెప్పిన పనులను మనం చేస్తూ దేవునికి అనుకూలమైన బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుడు చెప్పిన పని నీవు నేను చేస్తే ఆ నినివే పట్టణంలోని 1,20,000 మంది ఎలా రక్షించబడ్డారో మరి దేవుడు నీ ద్వారా అనేక మందిని రక్షించడానికి, అనేక మందికి మార్గదర్శకాన్ని చూపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. రండి, దేవుని సన్నిధిలో దేవుని చిత్తం మీద కనుక్కుందాం, దేవుని చిత్తం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా నేను ఒక వ్యక్తిని గుర్తు చేసి నా ఈ వాక్య భాగాన్ని ముగించాలని తలుస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఫిలిప్పు అనే వ్యక్తికి ఒకసారి దేవుడు పిలిచాడు. ఫిలిప్పు, నీవు లేచి దక్షిణ దిశగా ప్రయాణమై వెళ్ళు అన్నాడు. ఫిలిప్పు ఏ విధమైన క్వశ్చన్ వేయకుండా వెంటనే లేచాడు. దక్షిణ దిశగా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. అరణ్యం కనపడతా ఉంది. ఫిలిప్పుకు దేవుడు చెప్తా ఉన్నాడు, అరణ్య మార్గంలో ఒక రథం వెళ్తా ఉంది, గుర్రాలు వెళ్తా ఉన్నాయి, నువ్వు ఆ రథం దగ్గరకు వెళ్ళు అంటే ఫిలిప్పు పరిగెడుతూ వెళ్ళాడు. ఆ రథాన్ని కలుసుకున్నాడు. రథములో కూర్చున్న ఆ నపంసకుడు ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాడు. నీవు చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా అని అతనితో మాటలు కలిపి ఆ వాక్య భాగాన్ని ఆ వ్యక్తికి వివరించి ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన రక్షణ సువార్తను ఆ వ్యక్తికి అందించి ఆ వ్యక్తి వెంటనే నీళ్లను చూసిన వెంటనే, ఇదిగో నీరు, నాకు బాప్తిజం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? నేను క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా, అతనే రక్షకుడని నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నాకు బాప్తిజం ఇవ్వు అంటే వెంటనే ఆ నీటిలోనికి దిగి అతనికి బాప్తిజం ఇచ్చాడు. ప్రియమైన దైవ సేవకులారా, దైవ సేవకులు చేయవలసిన పని, పరిశుద్ధాత్మ దేవుడు
నీకు ఏది బోధిస్తే దాన్ని నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని నువ్వు చేయడానికి వెంటనే వెంటనే ఈ ఫిలిప్పు ఏ విధంగా అరణ్యంలో పరిగెత్తాడో, గుర్రాల కంటే స్పీడ్గా పరిగెత్తాడో, మరి దేవుని పని చేయడానికి, దేవుని కార్యాలు చక్కబెట్టడానికి అంత స్పీడ్గా, అంత ఉత్సాహంగా పరిగెత్తగలిగిన స్థితి నీకు నాకు ఉంటే దేవుని కార్యాలు సఫలమవుతాయి. దేవుని కార్యాలు సఫలమవుతాయి బిడ్డా. మరి దేవుని పట్ల నిర్లక్ష్య ధోరణి, దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉంటే దేవుడు నీకు నాకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి దైవ సేవకులమైన మనం, దేవుని చేత ఏర్పరచబడిన మనం, దేవుని చేత పిలువబడిన మనం, మరి దేవుని కార్యాల పట్ల ఆసక్తి, పట్టుదల, కార్యాల కొరకు త్వరగా పరిగెత్తే గుణం మనం కలిగి ఈ లోకంలో జీవించాలి అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి వ్యక్తి అపోస్తుడైన పౌలు తన జీవితమంతా పరిగెత్తి తన శిష్యుడికి రాస్తూ ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఈ నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. రెండవ వ్యక్తి ధనవంతుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, యవ్వనస్తుడు, దేవుని సన్నిధికి పరిగెత్తాడు, దేవుని ఎదుట మోకాళ్ళూనాడు, నిత్య జీవాన్ని కాంక్షించాడు. కానీ తనకు కలిగిన ఆస్తిని వదులుకోలేక నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. మూడవ వ్యక్తి జక్కయ్య, పరిగెత్తాడు, చెట్టెక్కాడు, దేవుడు ఆ వ్యక్తి దగ్గరకు, ఆ ఇంట్లోకి వచ్చాడు, రక్షణను ఆ గృహానికి తెచ్చుకున్నాడు. మరి దైవ సేవకుని దగ్గర పనిచేస్తున్నటువంటి గెహాజీకి పరిగెత్తాడు. ఈలోక వెండి బంగారము వెలగలిగిన దుస్తులు ఆకాంక్షించాడు, పరిగెత్తాడు, కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని సేవకుడారా, యోనా దేవుని మాటకు వ్యతిరేకంగా పరిగెత్తాలని తలంచాడు. అయితే దేవుడు తగిన బుద్ధి చెప్పి తీసుకొచ్చి తన సేవలో నిలబెట్టుకున్నాడు. చివరి వ్యక్తి ఫిలిప్పు, దేవుని మాటకు లోబడి పరుగెత్తి ఒక ఆత్మను రక్షించాడు. ఆ ఆత్మను మరి అతని ద్వారా అనేక మంది జనాలను రక్షించడానికి మరి ఇతను ప్రథముడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా అమ్మా, ఈ లోకంలో నీవు నేను ఎటువైపు పరిగెడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, మన పరుగు ఏ విధంగా ఉంది? దేవునికి అనుకూలమైన పరుగు, దేవుడు చూయించిన పరుగు. నీవు ఈ లోకంలో పరిగెడితే నీవు దేవుని పేరట ఆత్మలు సంపాదించే సేవకుడిగా ఉంటావు. మరి అలా కాకుండా ఈ లోకాన్ని స్నేహించి వెండి బంగారాల కొరకు, లేకపోతే ఆ ఉన్న స్థితిని వదులుకోలేక, మరి నీ కొదువ దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని సరిచేసుకోలేకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. ప్రియమైన అయ్యా అమ్మా, దయచేసి మన జీవితంలోని మన పరుగు ఎటు పరిగెడుతున్నాం? దేవుని వైపు పరిగెడుతుంటే మంచిది, దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడదాం. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా పరిగెడితే శాపాలను, కష్టాలను, నష్టాలను తెచ్చుకుంటాం. ప్రియమైన వారలారా, దయచేసి ఈ విషయాన్ని గమనించి మరి నిత్య జీవానికి వారసులమయ్యే విధంగా మన పరుగుని ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ నా ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రియుడైన తండ్రి, దయగల ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. నమ్మకంగా మీ సేవలో పరిగెత్తి మీ సేవ కొరకై జీవించగలిగే బిడ్డలుగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మరి నిర్చయించుకోగలటానికి కృప చూపించాలని ప్రియ ప్రభువు మార్క్షుడైన యేసుక్రీస్తు పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.